ఆర్యవైశ్యుల అభ్యున్నతికి అమ్మవారి ఆలయ ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి ఆలయ సత్రం కమిటీ నూతన పాలకవర్గం పనిచేస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పేర్కొన్నారు. బుధవారం రాత్రి తెనాలి బస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం. స్థానిక కొత్తపేటలోని బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి జ్యోతి వెలిగించారు. ఆలయ సత్రం కమిటీ నూతన అధ్యక్షుడు పెండేల వెంకట్రావు, కార్యదర్శి తాత శ్రీనివాసరావు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, ఆర్యవైశ్య యువజన సంఘాల సమైక్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తూనుగుంటల సాయిబాబు, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండేల సుబ్బారావు, మున్సిపల్ కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, దేశు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ 2025-28 తెనాలి సంవత్సరం నూతన పాలకవర్గం నందు మీ పదవి చెప్పుకోండి. ప్రెసిడెంట్ పదవి నందు నియమితులైనందున నేను సమస్త నియమ నిబంధనలను అనుసరించి నాకు అప్పగించిన నిధులను నిర్వహిస్తానని, సమస్త అభివృద్ధికి నా వంతు సహాయ సహకారములు అందిస్తానని జగన్మాత శ్రీ వాసవి అమ్మవారి సన్నిధిలో హాజరైన పెద్దల సమక్షంలో త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. దేవస్థాన సత్రం కమిటీ 2025 నుండి 2028 వరకు 2025 నుండి 2028 వరకు తెనాలి సంస్థలో నూతన పాలకవర్గం నందు మీ బాధ్యతలు మీకు ఏ పదవి అయితే ఇచ్చా ఆ పదవి చెప్పుకోండి. కార్యదర్శి మంచిగా ఉన్నవాడిని అభివృద్ధిలో ఉండాలిరా, ఇంకా నువ్వు మంచి ప్రయోజకుడు అవ్వాలిరా అని ఇస్తాను. వాడు చెడ్డగా ఉన్నాడు అనుకోండి, నువ్వు మారాలిరా అని ఇస్తాను. మంచిగా ఉన్నవాడికి ఆశీర్వచనం ఇస్తా, చెడ్డగా ఉన్నవాడికి ఆశీర్వచనం ఇస్తా. పూర్వ కమిటీ వారు అడిగినా నా ఫోటో వేసుకుని నా పేరు వేసుకుని నాకేం అభ్యంతరం లేదు. దేని అడిగినా చేసుకోండి అన్న. నాకు ఎవరికైనా ఒకటే, నేను తెనాలి ఒక పీఠానికి గురువులు కాదు, ప్రపంచం మొత్తం ఉన్న ఆర్యవైశ్య కులానికే గురుస్థానంలో కూర్చున్నాను కాబట్టి నేను ఎవరికైనా చేయొచ్చు నాయన, దానికి ఎటువంటి ఆలోచన లేదు. నేను మంచి వాళ్ళకి ఆశీర్వచనం ఇస్తానంటే ఇంకా లోకంలో చెడ్డవాళ్ళు ఎవరు బాగు చేస్తారు చెప్పండి? అవునా? ఎవరు బాగు చేయలేరు. కాబట్టి వారికి కూడా ఆశీర్వచనము ఉంటుంది, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. కాబట్టి వివేకవంతంగా ఆలోచించండి నాయన. ఈరోజు స్వామివారి చిత్రపటం పెట్టారు కాబట్టి మీరు క్వశ్చన్ వేశారు, లేకపోతే వేసేవాళ్ళు కాదు కదా. అవునా? పెట్టారు కాబట్టి నూతన కమిటీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ ప్రముఖులు, ఆర్యవైశ్య నాయకులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ స్వామీజీ, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నేను, అలాగే ఈ జిల్లాలో ప్రముఖులు, వివాద రైతులైన తూనుగుంట్ల సాయిబాబా గారు, చుండూరమా గారు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎవరైనా తదనంతరం రేపటి నుంచి అవాక్కులు చవాక్కులు పేడాలని చూస్తే ఖచ్చితంగా చట్టం తరపున చేసుకోవద్దని కూడా మీ అందరి ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆర్యవైశ్య సంఘంలో గొడవలు లేవు, ఆర్యవైశ్య సంఘంలో ఎటువంటి చీలికలు లేవు. అకౌంట్లో అవకతవకలు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తాళాలు ఇచ్చి మాకు అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఇవన్నీ కూడా మీరు ఇంకా లోతుగా పోయారంటే మీరే ఇబ్బంది పడతారని కూడా తెలియపరుస్తున్నాను. మరి ఇక్కడ ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా సరైన ఇల్లు ముందే 2 కట్టించాలి. పోతే లిఫ్ట్లు సరైన లేవు, అవి కూడా చూడాలి. అవన్నీ మా చేతికి వస్తే వచ్చిన తర్వాత మా పరిపాలనలో పేదవారికి ఫ్రీగా ఒక కళ్యాణ మండపం ఇస్తామని తెలియపరుస్తున్నాం. పేదవారైన వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి ఉచితంగా ఇస్తాం. అక్కడ మామూలుగా పనివాళ్ళ పేరు ఖర్చులు అయిపోను, మాకు కళ్యాణ మండపానికి ఏం కట్టాల్సిన పని లేదు. అవన్నీ కూడా ఆలోచించి మా కమిటీ ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఉంది. ఇంత ముందు కంటే కూడా ఎక్కువగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేమన్నీ కూడా మా కమిటీ కూర్చొని మాట్లాడుకొని అన్ని రకాలుగా కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. అయితే ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ జీవిత సభ్యులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి
వీళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళ పిల్లలకు కానీ ఎవరికైనా సరే పెళ్లి చేసుకుంటే ఒక 10% మేము ఇప్పుడు ఉన్న రేట్ల కంటే ఇంతకుముందు కమిటీ చేసే రేట్ల కంటే 10% తగ్గిస్తాం వాళ్ళకి. వాళ్ళందరూ కూడా మన వయసులకు మేలు కలిగే విధంగా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా కమిటీలో నిర్ణయించుకొని అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని తెలియపరుస్తున్నాం. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ నాయకుడు వచ్చినా సరే సగౌరవంగా మన అమ్మవారి గుడిలోకి వారిని తోడుకొని వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించి వారికి ఆశీర్వాదాలు ఇప్పించి తీర్థప్రసాదాలు ఇప్పించి పంపించే విధంగా వారిని సాగనంపే విధంగా ఈ కమిటీ పనిచేస్తుంది. దీనిలో ఒక పార్టీ గొప్ప, ఓ పార్టీ తక్కువ, ఓ పార్టీ నాయకుడు వస్తే బయట నుంచే పెడతాం, ఓ పార్టీ నాయకుడు వస్తే తక్కువ అవడం ఇలాంటివి ఏమి ఉండవండి. అందరూ సమానమే. ఈ యొక్క దేవస్థానాన్ని మరి మన పూర్వీకులు దీనికి స్థలం ఇచ్చిన వాళ్ళు కానీ దీనికి దాతలు కానీ మరి అదేవిధంగా ఎవరైనా సరే వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా వాళ్ళు ఇచ్చిన విరాళాలకి మనం న్యాయం చేకూరుస్తూ ఈ యొక్క దేవస్థానం అభ్యర్థులు ఈ నూతన పాలన వరకు ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ